అండి వెల్కమ్ టు కేడి. మీ అందరూ తెలిసినట్టయితే గుంటూరు శంకరలాస్ బ్రిడ్జిని కూల్చేస్తున్నారు. ఎందుకు కూలుస్తున్నారంటే దాని ప్లేస్లో కొత్త బ్రిడ్జి కట్టాలని. సో దీనికి 4 లైన్ల బ్రిడ్జి రాబోతుంది. దీన్ని రీప్లేస్ చేస్తా. దీనికి డబుల్ ఉండే లెంత్ కూడా కొత్త బ్రిడ్జి రాబోతుంది. సో మనం కొత్తదాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఈ బ్రిడ్జి చాలా ఓల్డ్ అయిపోయింది. 65 ఏళ్ల ఓల్డ్ బ్రిడ్జి ఇది. కానీ ఈ బ్రిడ్జి చాలా ఎమోషనల్ మా అందరికీ, ఎవరైతే గుంటూరులో పుట్టి పెరిగారో వాళ్ళందరికీ ఎమోషనల్. ఎందుకంటే గుంటూరు 1ని గుంటూరు 2ని కలిపేది ఇదే బ్రిడ్జి. మేము గుంటూరు 2 నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా, కూరగాయల మార్కెట్కి వెళ్ళాలన్నా ఈ బ్రిడ్జి పై నుంచి వెళ్ళేవాళ్ళం. ఈవెన్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, ఏసీ కాలేజ్కి వెళ్ళాలన్నా, ఉమెన్స్ కాలేజ్ అన్నీ అటే ఉంటాయి. నాజ్ సెంటర్ ఫేమస్, నాజ్ థియేటర్కి వెళ్ళాలన్నా ఈ బ్రిడ్జి ఎక్కి వెళ్ళాలి. ఇంకా మా అమ్మమ్మ ఊరు వెళ్ళాలన్నా కూడా ఈ బ్రిడ్జి ఎక్కి వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు ఆ బ్రిడ్జి దగ్గర మీరు చూస్తే ఎక్కేటప్పుడు మనకి లెఫ్ట్లో బాటా షోరూమ్ ఉంటుంది. బాటా షోరూమ్ చాలా ఫేమస్. మళ్ళీ రైట్లో మీరు చూసుకుంటే ఎక్కేటప్పుడు లక్ష్మీ థియేటర్ ఉంటుంది, ఆనంద భవన్ హోటల్ ఉంటుంది, చాలా ఓల్డ్ బ్రాహ్మిన్స్ హోటల్. అరిటాక్ లేసి భోజనం పెడతారు, చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అది. ఆల్మోస్ట్ మేము పుట్టిన దగ్గర నుంచి ఆ బ్రిడ్జ్ అలానే ఉంది. మీరు 40 ఇయర్స్ నుంచి అనుకోవచ్చు, 40 ఏళ్ళ నుంచి అలా ఉంది. సో 65 ఏళ్ళ ఈ బ్రిడ్జ్ కూల్చేస్తారు కాబట్టి కొంచెం నగర పౌరులందరికీ కొంచెం ఎమోషనల్గానే ఉంటుంది. బట్ మనం మారిపోతున్న పరిస్థితులు బట్టి దానికి అనుగుణంగా మనం కూడా మారాలి. కాబట్టి ఈ బ్రిడ్జి ఓల్డ్ అయిపోతుంది, కాబట్టి దానివల్ల ఫ్యూచర్లో మళ్ళీ కూలిపోతే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దాని ప్లేస్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వేగవంతం చేయాలి, దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. సో ఒక 2 ఏళ్ల పీరియడ్లో ఈ బ్రిడ్జిని మళ్ళీ నిర్మిస్తారు, కొత్త బ్రిడ్జిని. ఇప్పుడు ఈ ఫస్ట్ ఏంటంటే ఈ రైల్వే వంతెన ఏది ఉందో, రైల్వే కింద రైల్వే లైన్స్ ఉంటాయి కదా, అది డిస్టర్బ్ చేయరు. ఆ సైడ్ ఈ సైడ్ మాత్రం ఇప్పుడు మన 4th లైన్ రండల్పేట బాడీపేట నుంచి మళ్ళీ ఇటు సైడ్ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఉంది, అక్కడ దాకా మాత్రం అటు ఇటు అడ్జస్ట్ మాత్రం ఫస్ట్ క్లియర్ చేసుకుంటూ వస్తారు. ఏదైతే ఈ రైల్వే లైన్స్ పైన ఉందో పార్ట్ అది తర్వాత క్లియర్ చేస్తారు. సో మనం కొంచెం ఎమోషనల్ అయినా కూడా గుంటూరు వాసులకి ఇది వెల్కమ్ చేయాల్సిన సందర్భం ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.